నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో నిర్మాణ రంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, రైతాంగ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని అన్నారు. శనివారం నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్లో భవన నిర్మాణ కార్మికుల నల్గొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు కంచి కేశవులు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భారత కార్మిక వర్గం స్వాతంత్రానికి ముందు, ఆ తర్వాత పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్ గా మార్చి కార్మిక హక్కులను నరేంద్ర మోడీ ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు. నిర్మాణ రంగ కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న 1996 కేంద్ర చట్టం, 1979 వలస కార్మికుల చట్టం రద్దు చేయడంతో నిర్మాణ రంగ కార్మికులు అనేక హక్కులు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ దేశంలో సహజ సంపదను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని అన్నారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం, అసమానతలు పెరుగుతుంటే మతం పేరుతో రాజకీయాలు చేస్తూ కాలం గడుపుతున్నారని ఆరోపించారు. కార్మిక వర్గ హక్కుల కోసం జరుగుతున్న ఈ సమ్మెలో నిర్మాణ రంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు నల్గొండ పట్టణ కన్వీనర్ ఔట రవీందర్, యూనియన్ జిల్లా నాయకులు అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, బైరం దయానంద్, భీమగాని గణేష్, ఏర్పుల జ్యోతి, సైదులు, బి వెంకటయ్య, వెంకట్రాములు, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం దొడ్డి కుమరయ్య భవన్లో జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద చర్చించి ఒక కార్యాచరణ రూపొందించబోతా ఉన్నాం. ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చింది. ఈ చట్టాల రద్దు వల్ల ఈరోజు భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న 1996 కేంద్ర చట్టం, 1979 వలస కార్మికుల చట్టం కూడా రద్దు అవుతూ ఉంది. దీనివల్ల రాబోయే కాలంలో ఇప్పటికే కొద్దిగా అందుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు కూడా రద్దయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందుకోసం భవన నిర్మాణ కార్మికుల హక్కుల కోసం, కార్మిక వర్గ హక్కుల కోసం లేబర్ కోడ్ల రద్దుకై జరుగుతున్నటువంటి జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మొత్తం భవన నిర్మాణ కార్మికులు నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధుల మీద కన్ను పడి ఈరోజు వెల్ఫేర్ బోర్డులు నిధుల్ని అమలు చేసే సంక్షేమ పథకాలని ప్రైవేట్ ఇన్సూరెన్స్, ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పాలని కుట్ర చేస్తుంది. దీన్ని సీరియస్గా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా నల్గొండ జిల్లాలో అనేక ఏఎల్ఓ పరిధిల్లో ఇప్పటికే అనేక క్లెయిమ్స్ కోసం కార్మికులు చనిపోతే, పెళ్లి అయితే ఈ అన్నిటి కోసం క్లెయిమ్ల కోసం అప్లై చేసుకొని ఉన్నారు. 100 క్లెయిమ్స్ ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. లేబర్ అధికారులు బిజీగా ఉండడం వల్ల, పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల వర్క్ బర్డెన్ పేరుతో ఈరోజు కార్మికుల క్లెయిములు సరిగ్గా చేయడం లేదు. కాబట్టి తక్షణమే ఈ క్లెయిములు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పరిష్కరించకపోతే రాబోయే కాలంలో కార్మిక వర్గాన్ని సమీకరించి పెద్ద ఎత్తున లేబర్ ఆఫీసును ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు దేశంలో కార్మిక వర్గం చేస్తున్నటువంటి దేశవ్యాప్త సమ్మెలో కూడా మొత్తం భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. నల్గొండ జిల్లా భవన నిర్మాణ కార్మికుల జిల్లా కమిటీ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా రేపు జరగబోయే జూలై 9వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని, మరియు లేబరు ఆఫీసర్లు డీసీఎల్ కానీ ఏఎల్ఓలు కానీ సరిగ్గా కర్తవ్యాలు నిర్వహించడం లేదు. కార్మికులు క్లెయిములు పెట్టుకొని లేబర్ ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు తిరుగుతున్నారు. కాబట్టి లేబర్ ఆఫీసర్లు వెంటనే క్లెయిములు చేయాలని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా. మరియు లేబర్ ఆఫీసర్లు కార్డులు ఇచ్చి వాటిని రెన్యువల్ చేయించుకోవడానికి మీ సేవలకు ఆన్లైన్ ఇవ్వడం లేదు. అది వెంటనే ఇవ్వాలి. సర్వర్ బిజీ అని మీ సేవలలో కార్మికుల్ని తిప్పి చంపుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా విస్తృత సమావేశం దొడ్డి కుమరయ్య భవన్లో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 2 మాసాల కాలంలో భవిష్యత్తు కార్యక్రమాలు, అదేవిధంగా జూలై 9వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి
మొత్తం జిల్లాలో ఉండే భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. ముఖ్యంగా ఎందుకంటే 96 కేంద్ర చట్టాన్ని 2009లో ఈ రాష్ట్రంలోకి అమల్లోకి వచ్చింది. గతంలో అనేక రాష్ట్రాల్లో అది అమలవుతున్న పరిస్థితి ఉన్నది. కానీ ఇది వచ్చిన తర్వాత కొంత కార్మికులకు, నిర్మాణ కార్మికులకు ఉపశమనంగా ఈ సంక్షేమ పథకాలు అందుతున్న పరిస్థితి ఉన్నది. దీన్ని ఇప్పుడు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ ఉన్న చట్టాలన్నింటినీ రద్దు చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన, కార్మిక సంక్షేమాన్ని వదిలిపెట్టి కార్మికులకు వాటిల్లే ఈ చట్టాలను తీసుకొస్తున్నారు. దానికి వ్యతిరేకంగానే రేపు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పోరాటంలో పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు, తాపి మేస్త్రీలు, సెంటరింగ్ మేస్త్రీలు, మట్టి పని చేసే వాళ్ళు, ప్లంబర్సు, పెయింటర్సు, ఇతర ఏ రకాలైతే దాదాపు 59 రకాల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి మేము జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనం పోరాటం చేయకపోతే ఈ హక్కుల్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకనే అందరూ కూడా జాగ్రత్తగా మనం దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందనేది కార్మిక వర్గం గుర్తించాలి. జరగబోయే 9వ తారీఖు నాడు జరిగే ఈ యొక్క సమ్మెలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా లేబర్ అధికారులు, డీసీఎల్లు సరైన ఉద్యోగ నిర్వహణ చేస్తలేరు. కార్మికుల పెండింగ్ ఉన్న చాలా దరఖాస్తులన్నింటినీ కూడా అట్లే పెట్టి ఉంచడం జరుగుతుంది. సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉన్నది. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి. పెండింగ్ ఉన్న వాటన్నిటినీ పరిష్కారం చేసి కార్మికుల ఖాతాల్లో డబ్బులు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.